మరువగ పాడాలి, పాడుతూ పాడుతూ పరవశించాలి, పాడుతూ పాడుతూ పరవశించాలి. మహిమారు కూడా రారాజు యేసు, మహిమారు కూడా రారాజు యేసు. రండి రండి రండయ్యా, రండి రండి రండయ్యా. మధుర పాటలు మరువగ పాడాలి, పాడుతూ పాడుతూ పరవశించాలి, పాడుతూ పాడుతూ పాటలు పాడుచు లేచి పాడదాం, పాటలు పాడుచు లేచి మగులు. ఈ కొరకు రక్తమంతా కాచెను యేసు, పాటలు పాడుచు వేచి ఉన్నాము. నీ కొరకు రక్తమంతా యేసు మారెను. మధుర పాటలు మరువగ పాడాలి, పాడుతూ పాడుతూ పరవశించాలి, పాడుతూ పాడుతూ పరవశించాలి. మధుర పాటలు పాడుకుందాము, మైమరిచి ప్రియుడు ముద్దు పెట్టాను. మధుర పాటలు మైమరిచి పాడదను, మైమరిచి ప్రియుడు ముద్దు పెట్టాను. నా రక్షకుడు యేసయ్యే, ఆరాధన నీకేనయ్యా. నా రక్షకుడు యేసయ్యే, ఆరాధన నీకేనయ్యా. మధుర పాటలు మరువగ పాడాలి, పాడుతూ పాడుతూ పరవశించాలి, పాడుతూ పాడుతూ పరవశించాలి, పాడుతూ పాడుతూ పరవశించాలి, పాడుతూ పాడుతూ పరవశించాలి, పాడుతూ పాడుతూ పరవశించాలి. యేసుని పాడుతూ పరవశించాలి. మధుర పాటలు మరువగ పాడాలి, పాడుతూ పాడుతూ పరవశించాలి. అయ్యా నీలో మేము పరవశించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఘననామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ వస్తున్నారు? ఇక్కడే నీ కన్నయ్యలో తృప్తి ఎవరయ్యా. నా ప్రియుడా నా యేసయ్యా, నీ కన్నయ్యలో తృప్తి ఎవరయ్యా. నీ కన్నయ్యలో తృప్తి ఎవరయ్యా. నిండిపోయేను నా గిన్నె, పొంగి పొర్లేను నా హృదయం. నిండిపోయేను నా గిన్నె, పొంగి పొర్లేను నా హృదయం. నేనే సుందరవతి, నేనే చోదోమితిని. నేనే సుందరవతిని, నేనే సొదోమితిని. నా ప్రియుడా నా యేసయ్యా, నీ హృదయాలలో తృప్తి ఎవరయ్యా. నా ప్రియుడా నా యేసయ్యా, నీ కన్నయ్యలో తృప్తి ఎవరయ్యా. దప్పికతో
జలములతో నింపితివే కపికలు ఆత్మ అల్లాడగా జీవ జలములతో నింపితివే సరస్సుగా మార్చితివే జీవ సరస్సుగా మార్చితివే నన్ను సరస్సుగా మార్చితివే జీవ సరస్సుగా మార్చితివే నా ప్రియుడా నా యేసయ్యా నీ కంటేలలో తృప్తి ఎవరయ్యా యేసయ్యా నా ప్రియుడా నా యేసయ్యా నీ కంటేలలో తృప్తి ఎవరయ్యా నీ కన్నయ్యలలో తృప్తి ఎవరయ్యా హల్లెలూయా 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 మన యేసయ్య చాలా చాలా మంచి దేవుడు అనుకుంది చాలా 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 మంచి దేవుడు చాలా మంచి దేవుడు హల్లెలూయా అమ్మా నీవే నాన్న నీవే నా యేసయ్యా అమ్మా నీవే నాన్న నీవే నా యేసయ్యా అన్న నీవే అన్న నీవే నా యేసయ్యా స్తోత్రం అమ్మా నీవే నాన్న నీవే నా యేసయ్యా అమ్మా నీవే అన్న నీవే నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అమ్మా నీవే అన్న నీవే నా యేసయ్యా అన్న నీవే అన్న నీవే నా యేసయ్యా నీకంటే ఇలలో ఎవరు లేరయ్యా నీవే నాకు తోడు యేసయ్యా నీకంటే ఇలలో ఎవరు లేరయ్యా నీవే నాకు తోడు అయ్యా అమ్మా నీవే అన్నా నీవే నా యేసయ్యా అన్నా నీవే నీవే నా యేసయ్యా అమ్మా నీవే నాన్న నీవే నా యేసయ్యా అన్నా నీవే నీవే నా యేసయ్యా అన్నయ్య నీవే అన్ని నీవే నా యేసయ్యా ఈ లోకం నాకు వద్దయ్యా ఈ లోకం నాకు వద్దయ్యా యేసయ్యా నీవే కావాలి యేసయ్యా నీవే కావాలి అమ్మ నీవే నీవే యేసయ్యా అన్న నీవే నీవే నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అమ్మ నీవే నాన్న నీవే నా యేసయ్యా అమ్మ నీవే అన్ని నీవే నా యేసయ్యా పరిమళము నవ్వుల నాట్యమా పరిమళము నవ్వుల నాట్యమా చప్పట్లతో సాష్టాంగ స్తోత్రమయ్యా చప్పట్లతో సాష్టాంగ స్తోత్రమయ్యా
యేసయ్యా నా యేసయ్యా అధ్యాయము 26వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన దేవా, నీ మాటలో అమృతము కంటే శ్రేష్టమైనవి, బంగారము కంటే విలువైనవి, జీవం కలిగిన నీ మాటలను ధ్యానించుటకు మేము ఎంతటి వారు తండ్రి. మాలో ఏ యోగ్యత లేదు, నీ కృపను బట్టి ఈ సింహాసనం ఎదుట అయ్యా ప్రేమతో, వినయముతో, భయభక్తులతో దేవాజ్యము కలిగిన నీ నోటి మాట బయలుదేరితే వినాలని, తినాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాము. నిశ్చయముగా నువ్వు మాట్లాడి దేవా సార్వత్రిక సంఘానికి ఈ దివ్యమైన అమూల్యమైన స్వరాన్ని వినిపించి బలపరిచి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుకుని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఎవరి యందు భయభక్తులు? యెహోవా యందు. ప్రియులారా, యెహోవా యందు భయము, భక్తి. ఈ భయము, భక్తి అనేవి ప్రపంచం నిండా ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి. గురుభక్తి ఉంది, దైవభక్తి ఉంది, బంధువుల యందు, స్నేహితుల యందు, తర్వాత ఈ లోకంలో ఎక్కడ పడితే అక్కడ మనుష్య భయము కూడా ఉంది. తర్వాత దెయ్యముల భయము కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తును కూర్చున్న భయము ఉంది. ఈ దినాల్లో ఎక్కువగా ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నది ఏంటంటే ప్రకృతి భయం. ఎన్ని భయాలు ఉన్నాయండి? చాలా భయాలు ఉన్నాయి. వీటన్నిటికంటే శ్రేష్టమైన భయం ఏదంటే యెహోవా యందు. ఏంటండి? యెహోవా యందు భయము. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. యెహోవా యందు భయము మనకేం తీసుకొస్తాయంటే బహుధైర్యమును తీసుకుని వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. భయభక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎలాగంటే, ఇంకొంచెం లోతుకి వెళ్ళి మనం ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. అసలు భయభక్తులు అంటే ఏంటి? అది నేర్చుకుంటే వస్తుందా? చూచి వస్తుందా? అనుభవం ద్వారా వస్తుందా? గమనిస్తే వస్తుందా అని ఆలోచిస్తుంటే భయభక్తులు అనేది ఎలా వస్తుందంటే, భూమిలో 2 రకాల భయభక్తులు ఉన్నాయి. ఒకటేమో పరిస్థితుల ప్రభావాలను బట్టి వచ్చే భయభక్తులు. 2 హృదయ అంతరంగంలో నుండి వచ్చే భయభక్తులు. హల్లెలూయా. చూడండి 27వ వచనం కూడా చదువుకుందామా. అట్టి వారి పిల్లలకు
ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. హల్లెలూయా. జీవము జీవము జీవపు ఊట. ఊట అనగా అది ఊరే అనుభవం కలిగింది, ఊరుతూ ఉంటుంది ఊట. హల్లెలూయా. జీవజలమా రండి బోధగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రండి బోధగా, రండయ్యా బోధకుడా, రండయ్యా. ఎండని జీవ ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రండి బోధగా. అంటే ఎండని నది, ఎండిపోని నది, జీవ జలముల నది, జీవ ఊట, జీవపు ఊట. జీవపు ఊట మనకి కావాలి. అప్పుడు మన దాహం తీరుతుంది, ఆత్మ దాహం తీరుతుంది. హల్లెలూయా. వీళ్ళారా ఇంతగా భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఏమిటి ప్రయోజనం మానవుడికి? హల్లెలూయా. అమ్మా, వేరొక లేఖనము చదివి ముందుకు వెళ్దాము. ఆ వచనము చూడండి అమ్మా. సామెతల గ్రంథమే 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆ తర్వాత వచ్చును, హల్లెలూయా, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఇక్కడ మనం ఒక సత్యాన్ని గ్రహించవలసిన వారమే ఉన్నాం. హృదయమును కఠినపరుచుకున్న వారు కలరు. చాలా మందిలో అనేక మంది తమ హృదయాలను కఠినపరిచేసుకుంటూ ఉంటారు. ఈ కఠినపరుచుకునే లక్షణం ఎవరిదంటే అపవాది. అపవాది వాడి దూతలు ఏం చేశారంటే హృదయాలను కఠినపరిచేసుకుంటూ వచ్చారు. ఇంకా ఏం జరుగుతొచ్చిందంటే వారిలో కఠినపరుచుకునే తత్వం ఎందుకు ఇక్కడ బయలుపరిచారంటే కఠినత్వం ఉండే చోట భయం ఉండదు. కఠినపరుచుకునే విధానం దగ్గర భయము నిలబడదు. భయం చాలా విలువైంది. భయము చాలా ఆశీర్వాదాలు తీసుకొచ్చేస్తుంది. భయము దేవుడి నుండి మనకి రావాల్సినవన్నీ త్వరగా వచ్చేలా చేస్తుంది. దేవుని యందు భయము మనకి దేవుని నుండి జాలిని తీసుకుని వస్తుంది. దేవుని నుండి భయము మనకి ఇంకా గొప్ప ఆశీర్వాదాలు తీసుకొచ్చేస్తుంది. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. మీరంతా దేవుని మీద భయం చూపించాలి. భయము దేవుని మీద చూపించాలి. దేవుడు కోరుకునేది అదే. మొదట భయము, ఇతడు నా ఎడల భయము కలిగి ఉన్నాడా లేదా? చూడండి, చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే, ముఖ్యంగా తండ్రి, పెద్దవాళ్ళు, తాతయ్య, పెద్దనాన్న, చిన్నాన్న, అలాంటి వాళ్ళు ఏం కోరుకుంటారంటే నన్ను చూసి వీడు భయపడుతున్నాడా లేదా అంటే, భయపడడం వల్ల ఏమొస్తుందంటే శ్రద్ధ వస్తుంది. ఏమొస్తుందమ్మా?
శ్రద్ధ భయభక్తులు వస్తాయి. వాటి వల్ల ఏం కలుగుతాయి? చాలా ఆశీర్వాదాలు దాగిపడి ఉన్నాయి. భయములో ఎంతో విలువైన అంశాలు దాగిపడి ఉన్నాయి. ఏ భయము అంటే దేవుని మీద ఉన్న భయం. చెప్పండి, దేవుని భయము. దేవుని భయం లేక జనులు కత్తులు లేక తిరుగుతున్నారు. ఈరోజు దేవుడి భయము కావాలి. దేవుడి భయము మన గుండెల్లో నిండా ఉంటే ప్రార్థననే అభిషేకం దిగి వస్తాయి. హల్లెలూయా. దేవుడి భయము ప్రార్థన వైపు నడిపిస్తాయి. దేవుని భయము వాక్యం వైపు నడిపిస్తాయి. దేవుని భయము దైవ జనుడి పట్ల నడిపిస్తాయి. కఠినత్వం ఉండదు. కఠినత్వం ఉండే చోట దేవుని భయం ఉండదు. భయం చాలా అమూల్యమైనది. భయం చాలా గౌరవమైనది. హల్లెలూయా. దైవజనుడి భయం, దేవుని భయం, వాక్య భయం. ఈ భయం అనేది మనం నేర్చుకుంటే వచ్చేది కాదు. దేవుని నుండి పొందుకోవలసిన ఒక అద్భుతమైన వరాలలో ఇది ఒక శ్రేష్టమైన అనుభవం అని చెప్పక తప్పదు. ప్రభువుని అడగాలి, ప్రభువా నాకు నీ యందు భయము నేర్పవా అని అడగాలి. హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యము చాలా చాలా శ్రేష్టమైందండి. ఏమంటే నిత్య భయమునకును అతిక్రమాలకి దగ్గరికి చూడండి. అలాగే చెప్తున్నారు యేసయ్య. క్రమము, అక్రమము, అతిక్రమము అంటే ఈ మూడింటిలో ఏం తీసుకున్నారు? అక్రమములను అన్నారు. అక్రమములు ప్లస్ వర్ధిల్లడం. ఈ వర్ధిల్లే అనుభవం ప్రతి మానవుడికి ఎంతో ఇష్టం. అవునా కదా? ప్రతి ఒక్కరికి ఏముంటుందండి? వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. ఉండే స్థానంలో నేను ఉండకూడదు, మరొక స్థానంలోనికి, మరొక మెట్టులోనికి, మరొక అనుభవంలోనికి వెళ్ళాలి అనే తపన ఉంటుంది. ఆ తపన ఉంటే అక్కడ ఒప్పుకుని, హల్లెలూయా, ఒప్పుకునే అనుభవం ఈ భూమి మీదకి ఎవరు తీసుకురాగలరంటే పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయగలరంటే నిన్ను ఒప్పింపజేస్తారు ఆయన. హల్లెలూయా. ఒప్పింపజేసే ఆత్మ, ఒప్పుకునేటట్లుగా చేసే ఆత్మ. ఎంత చిన్నవారినైనా ఎంత పెద్దవారినైనా దేవుని ఆత్మ దిగి వస్తే కన్నీళ్ళు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఎలాంటి హోదాలో ఉన్నా, ఎంతటి స్థాయిలో ఉన్నప్పటికీ దేవుని ఆత్మ మన మీదకి రాగానే మన హృదయం చిన్న పిల్లవాని హృదయం అయిపోతుంది. హల్లెలూయా. అప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి, కన్నీటి ప్రార్థన వచ్చేస్తాయి. కన్నీరు హృదయాంతరంగాల నుంచి పెళ్ళుముకుని వస్తాయి. కన్నీరు వస్తున్నాయంటే అక్కడ గుండె మెత్తబడిందని అర్థం. హల్లెలూయా. కన్నీళ్ళు వస్తున్నాయంటే అక్కడ మాంస హృదయం కలిగి ఉన్నారని అర్థం. అంతేకాదు కన్నీళ్ళు వస్తున్నాయంటే అక్కడ మారు మనసు హృదయానికి వచ్చిన. అందుకే బిడ్డలారా, భయము, నిత్య భయము లేని వారికి హృదయ కాఠిన్యం వచ్చేస్తాడు. వాక్యం జాగ్రత్తగా వినాలి, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలా హృదయాలు, చాలా మంది చాలా వేడిగా మాట్లాడుతూ, చాలా స్పీడ్గా మాట్లాడుతూ, ఎప్పుడు హృదయంలో నెమ్మది, మెత్తదనం లేకుండా. హృదయంలో మెత్తదనం, హల్లెలూయా. హృదయంలో మెత్తదనం ఉన్నప్పుడు, మనసు మెత్తదనమైనప్పుడు స్వరము మెత్తదనం అవుతాయి. హల్లెలూయా. అందుకే ప్రభు స్వరం ఎంత మధురమైనదంటే, హల్లెలూయా, ప్రభు యొక్క స్వరము ఎలాంటిదని వాక్యం చదివిస్తుంది. ప్రభు స్వరం ఆమేన్, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు స్వరం ఎలాంటిదో వాక్యానుసారంగా మనం వేచి చూద్దాం, గ్రహిందాం. చూడండి ప్రభు స్వరం ఎంత మధురమైనదో. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 21వ 21. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు పొందుకుంటాడు. యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులు. అదిగో జ్ఞాన హృదయము వివేకి ఆనబడును. హల్లెలూయా. రెండవ మాట, అదిగో రుచి గల మాటలు పలుకుట వలన ఏమండి విద్య ఎక్కువ అవుతుంది. తెలివి గల వానికి వాని తెలివి జీవపు ఊట, మూడులకు వారి మూఢత్వమే శిక్ష. ఇంకా చదవమ్మా. జ్ఞానిని హృదయము హల్లెలూయా వాని నోటికి తెలివిని కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయును. ఇంపైన మాటలు తేనె పొట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి. ఇది ఎంత శ్రేష్టమైనదో గమనించాలి. మాటలు 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 మాటలే మనిషిని ఊరడింపజేస్తాయి, మాటలే మనిషిని నడిపిస్తాయి, మాటలే మనిషిని భయపెడతాయి, మాటలే మనిషిని కృంగజేసేస్తాయి, మాటలే మనిషిని ఏడిపించేస్తాయి, మాటలే మనిషిని అవమాన భరితుడిగా చేస్తాయి, మాటలే మనిషిని ప్రోత్సహిస్తాయి, మాటలే మనిషిని ఉత్తేజపరుస్తాయి, మాటలే మనిషిని ఎదరికి నడిపిస్తాయి. ఏ మాటలు అంటే ఈ భూమిలో 3 రకాల మాటలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుని గురించిన మాటలు, రెండవది తెలివైన మాటలు, మూడవది జ్ఞానం కలిగిన మాటలు. రెండవది తెలివైన మాటలు, మూడవది జ్ఞానము గల మాటలు. జ్ఞానము అంటే అర్థం ఏమిటి? జ్ఞానము అనగా ఏమి? జ్ఞానము వేరు, తెలివి వేరు. తెలివి అంటే అది ఆదాము అవ్వమ్మకు దేవుడు చెప్పిన ఆజ్ఞ వెనకాల ఉన్న పండులో నుండి వచ్చినటువంటి ఒక సత్యం. తెలివి మంచి చెడుల తెలివినిచ్చు పండు అనేసారు. అంటే తెలివి దేంట్లో నుండి వచ్చిందండి? పండులో నుండి వచ్చింది తెలివి. అయితే ఇక్కడ ఇంకటి జ్ఞానము దేవుడిలో నుండి వచ్చేది. దేవుడే ఉన్నారు. జ్ఞానం ఏమన్నారంటే దేవుడు. జ్ఞానం ఈ లోకంలో అందరికీ ఉండదండి. తెలివి చాలా ప్రపంచమంతా తెలివి మీరిపోయారు. తెలివి ఎవరికైనా ఉంటుంది, తెలివి అంతటి వరకైనా ఉంటుంది. తెలివిలో స్వార్థం ఉంది, జ్ఞానంలో స్వార్థము లేదు. జ్ఞానంలో ఏముందంటే నీతి ఉంది. దేవునికి స్తోత్రం. బాగా వినాలి, నేర్చుకోవాలి. తెలివిలో ఏముంటుంది? తెలివిలో స్వార్థం ఉంది, జ్ఞానంలో నీతి ఉంది. హల్లెలూయా. అయితే జ్ఞానము ఎవరిలో నుండి వస్తుందంటే, ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉండిని అడగా వారు ఎవరిని అడగాలి? మహాదేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా జ్ఞానము అనుగ్రహిస్తారు. జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడంటే కానీ ఇల్లు చక్కబెట్టుకున్నాను. హల్లెలూయా. జ్ఞానము గలవాడు ఏం చేయాలంటే
ఆత్మను కాపాడుకుంటాడు. అంతేకాదు జ్ఞానం గలవారు ఏం చేస్తారంటే, జ్ఞానం గలవారు వారిలో ఇక్కడ వ్రాయబడి ఉంది రుచి గల మాటలు అనండి. అంటే వినేది వినాలనిపిస్తుంది. రుచి కలిగిన మాటలు ఉన్నాయి, చేదైన మాటలు ఉన్నాయి. ఈ చేదైన మాటలు వినబుద్ధి కాదు, రుచి కలిగిన మాటలు. మరొక చోట మరొక మాట చదువుకుని ఎదురుగెళ్దాం. సామెతలు 15వ అధ్యాయము 33వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు అది అండర్లైన్ చేసుకోండి. సాధనం లేకుండా ఏ పని అవ్వదు. సాధనము అంటే ఆయుధం, సాధనము అంటే అవసరం, సాధనము అంటే అత్యంత ప్రాముఖ్యమైన విలువైన వస్తువు. హల్లెలూయా. నీకు జ్ఞాన అభ్యాసమునకు సాధనము. జ్ఞానాన్ని నువ్వేం చేయాలి? అభ్యాసం చేయాలి. బిడ్డ, జ్ఞానము నువ్వు అభ్యాసం చేసే పనిలోనికి వెళ్ళాలి. అంటే ఉదాహరణకి అసాధ్యమైనది ఉంది. అసాధ్యమైన దాన్ని ఏం చేయాలంటే సాధ్యపరుచుకోవాలి. సాధ్యపరుచుకోవాలంటే మొదట నీవేం చేయాలంటే నీ హృదయంలో జ్ఞానంతో ఏమని పలకాలంటే నేను సాధించగలను, నేను సాధించగలను. 15వ వచనం చదువమ్మా. 13-15. దుష్టుడై సామెతలు 13-15. సుబుద్ధి దయను సంపాదించును, కష్టము. అంతేకాదు వివేకులందరూ తెలివి కలిగి జరుపుకుందరు, బుద్ధిహీనుడు వెల్లడిపరచును. ఇక్కడ మనం ఒక చాలా విలువైన సత్యాన్ని మనం గ్రహించాలి. ఏమిటా విలువైన సత్యం అంటే సుబుద్ధి అనండి. సుబుద్ధి దయను సంపాదిస్తుంది. సుబుద్ధి అంటే ఏమిటా? అది కూడా ఆ పై వచనం చదువును. 13వ వచనంలో చాలా విలువైన మాటలు రాస్తున్నాయి. 13-14. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును. ఆజ్ఞ అనగా ధర్మము, ఆజ్ఞ అనగా చట్టము, ఆజ్ఞ అనగా దేవుని నోటి వాక్కు, ఆజ్ఞ అనగా దేవుని న్యాయశాస్త్రము. దానిని తిరస్కరించే వారికి శిక్ష వచ్చింది. అది పాత నిబంధన కాలము. అయితే ఇప్పుడు క్రింద మాట చదువుకుందాం. ఆజ్ఞ విషయమై ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు. ఆజ్ఞ మీద భయం ఏంటండి? ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉండడం ఏంటి? అది ధ్యానం చేయాలి కదా మనం. ఆజ్ఞ ఎవరై ఉన్నారంటే, ఆజ్ఞ అంటే దేవుని నుండి వచ్చే మా వాక్కు. రాసుకోండి. ఆజ్ఞ అనగా దేవుని యొద్ద నుండి వచ్చే వాక్కు. ఆ వాక్కును ఏం చేయాలి? ఆ వాక్కు మీద భయభక్తులు కలిగిన వారికి లాభము పొందును. హల్లెలూయా. ఈ రోజు లాభం కోసం ప్రతి మానవుడు కష్టపడుతున్నాడు. అన్ని రంగాల్లో లాభం కోసమే ప్రయాసపడతాం. లాభం లేనిది ఏ పని చెయ్యం, ఎక్కడికి వెళ్ళం. ఏ చిన్న పని చేయాలన్నా, ఏ పెద్ద పని చేయాలని కోరుకున్నా లాభం కోసమే పరితపిస్తూ ఉంటాం. మానవ దృక్పథంలో మానవుని యొక్క అది ఒక నైజం. కష్టపడ్డదని సహజం.
అనేక రంగాలు ఉన్నాయి. ఈ రంగాలన్నింటిలో ఏం చేస్తామంటే లాభం గురించి ఆశించి ఎదురుకో అడుగులు చేస్తాం. ఇక్కడ ఉన్న లాభం ఏమిటండి? ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందుకుంటాడు. గట్టిగా కలలో చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఏంటా లాభం? ఈరోజు చాలా మందికి తెలియని ఒక నష్టం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు విడిచిపెట్టేశారు. యెహోవా యందు భయభక్తులు ఉంటే మా అయితే ఏమొస్తాయి? భయం ఉంటాయి, ఆ తర్వాత భక్తి వస్తాయి. దానివల్ల ఏంటంటే ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు ఉంటాయి, ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. మనం కాస్తంత వాక్యంలో లోతైన సత్యాలు తెలుస్తాయి. ఇంకొంచెం భయభక్తులు ఒక అరగంట ప్రార్థన చేసే వాళ్ళము గంట ప్రార్థన చేస్తాము. ఆ భయము భక్తి ఉండటం వల్ల మనకి ఏమొస్తుందంటే దేవుడి మీద సహవాసము, దేవుడి దగ్గరికి సేవిస్తాము అని అనుకుంటున్నారు. సరే, అది మంచిదే, అది సత్యము. ఇంకొక సర్వసత్యం కూడా ఉంది. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే లాభము. ఏంటా లాభం అని తెలిస్తే ఈరోజు నువ్వు ఎగిరి గొంతులేస్తావు, కేకేస్తావు. ఏమిటా గొంతులు ఏంటంటే అదే అధ్యాయంలో 13వ అధ్యాయము 13వ అధ్యాయం కంటే ముందు 12వ అధ్యాయం 28వ వచనం చదవమ్మా. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలలో మరణమే లేదు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఏమండోయ్, నీతి మార్గంలో వెళ్ళాలంటే మనకు ఒక లక్షణం కావాలి. ఏమిటా లక్షణం అంటే ఆ మాట కూడా ఆయన చెప్పారు దేవుడు. 27వ వచనం చూడండి. చదవండి చూడండి. సోమరి వేటాడినను పట్టుకొనడు. ఎలాగండి? చురుకుగా ఉండుట. చురుకుదనము అంటే పైన సోమరితనాన్ని పరిచయం చేశారు, ఆ తర్వాత చురుకుదనాన్ని పరిచయం చేస్తున్నారు. ఈ దినాల్లో సోమరితనము ఏం తెచ్చిపెడుతుంది అంటే చింపురు కూడా తెచ్చిపెడుతుంది. అది నేను కాదు, లేఖనం చదివిస్తున్నాయి. సోమరితనము ఏం తెచ్చిపెడుతుందంటే పట్టుకోలేకపోతాడు, వాడు చేద్దాకా వస్తా చెజారిపోతూ ఉంటాడు. ఈ సోమరితనం అనేది చాలా డేంజరస్ స్పిరిట్. దీన్ని అధిగమించాలంటే ఏం కావాలంటే మొదట చురుకుదనంతో ఉండాలి. అదే వ్యాధులు స్మరించుకోవడం కాదు, రోగాలు స్మరించుకోవడం కాదు, నష్టాలు స్మరించుకోవడం కాదు, గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు, జరిగిపోయిన దానిని హృదయంలో తెచ్చుకుని మనసులో తెచ్చుకుని ఏడ్చేయడం కాదు. ఎల్లప్పుడూ సాతాను చేసే పని ఏంటంటే జరిగిపోయిన దానిలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ని మన ముందు పెట్టి వాడు ఏం చేస్తాడంటే ఏం చేస్తావో చూస్తూ ఉంటాడు. వాక్యానుసారం ఏం చెప్తుందంటే వాక్యం ఏం చెప్తుందంటే చురుకుదనము అనండి, చురుకుదనముతో ఉండాలి. చురుకుదనం అనేది ఒక వాక్యం ఏమంటుంది, దేవుడు ఏమంటున్నారు? గొప్ప భాగ్యము. దేవుడికి స్తోత్రం. సోమరితనం లెక్కలేసుకుంటాడు. అందుకే అన్నాడు, సోమరి నువ్వు సీమల యొద్దకు వెళ్ళి నువ్వు ఏం సంపాదించుకోమన్నాడు? జ్ఞానం. ఎందుకంటే సోమరి ఏం చేస్తాడంటే నేను 2, 1, 3, 4 పొద్దున్న లేచిన కానీ 5-6 పనులు చేశాను, 3-4 పనులు చేశాను అంటాడు. వాడు ఆమెలోనికి అతనిలోనికి వృద్ధి పొందే భాగ్యం గుండా వెళ్ళలేరు. హల్లెలూయా. లెక్కలేసుకునే వారికి అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే దాని పేరు ఆగిపోయే అనుభవం. వే అంటే మార్గము అన్నారా లేదా చెప్పండి. 28లో వెంటనే అక్కడ ఎందుకు రాశారండి? నీతి మార్గమునందు జీవము కలదు.
ఇప్పుడు వింటున్నారా? దాని త్రోవలో మరణమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, చింత రావచ్చు, అవమానం కలగచ్చు, సకల సమస్యలు నీకు ఎదురుగా రావచ్చు, కానీ పరిష్కారం ముగింపులో నీకు లాభము కలిగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంచము వరకు పోరాడవాడు ధన్యుడు, అంతము వరకు సహించిన వాడు. సహించే వారికి దేవుడు ఏమిస్తాడంటే సాహస వీరుడు, సాహస వీరురాలని దేవుడు బిరుదులు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఎవరైతే సహిస్తారో, ఎవరైతే, నేను అదే చెప్తున్నాను, అయ్యో నా లైఫ్లో అది కోల్పోయాను, ఇది కోల్పోయాను, నా ఫ్యూచర్ ఏమైపోతుందో, నా సంవత్సరాలు నా కళ్ళ ముందు నీటి కెరటాల వల్ల వెళ్ళిపోతున్నాయి, నాకు మళ్ళీ నా భవిష్యత్తు వస్తుందంటావా అని ఆలోచించుకుంటున్న దేవుడి బిడ్డలారా, మీకు దేవుని వాక్యం ద్వారా బయలుపరిచేది ఏంటంటే అక్కడ రాయబడి ఉంది, దాని త్రోవలో మరణమే లేదు. మరణం అంటే వెనుకబాటు, మరణము అంటే చింత, మరణము అంటే కన్నీరు, మరణము అంటే కృంగి చేసే విధానం, మరణము అంటే వెనుకకు లాగేసే తత్వం, మరణము అంటే సోమరితనము, మరణము అంటే ఏడుపు, మరణము అంటే మనోదుఖము. వీటి వల్ల మనకేమొస్తుందంటే వృద్ధాప్యం వస్తాయి. వీటి వల్ల ఏమొస్తాయి? చాలామంది చూడండి, చాలామంది చిన్న వయసులోనే వృద్ధులుగా నిలబెడుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఏం చెప్పిస్తుంటారంటే అపజయాలను స్మరించుకుంటుంటారు. వారి జీవితంలో జరిగిపోయిన బాధలు వాళ్ళు మూటలుగా కట్టుకొని ఇప్పుకుని ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటుంటారు. వాటి వల్ల కలిగే నష్టం ఏంటంటే నువ్వు ఎక్కువగా దేని మీద ధ్యాస పెడుతున్నావంటే ఓటమి మీద ధ్యాస పెడుతున్నావు. ఓటమి మీద ధ్యాస పెట్టే కంటే నీకు అదృశ్యమైన దేవుడి మీద భయభక్తులు కలిగి ఉంటే వచ్చే లాభం ఏంటో నేను కాదు వాక్యం చెప్తుంది, చూడండి నేరుగా. జీవం అంటే ఏంటా జీవం? నీతి మార్గములో జీవం. ఏమిటా జీవం? ఏమిటా చురుకుదనం? చురుకుదనం అంటే వాక్యంలో చురుకుదనం అంటే నీవు విశ్వాసముల ముందుకు తీసుకుపోవడం. హల్లెలూయా. ముందుకు ఎలా తీసుకుపోవాలి? ముందుకు ఎలా వెళ్ళాలంటే రుచి గల మాటల ద్వారా, ఆమేన్, విశ్వాసపు వాక్కుల ద్వారా, విశ్వాసంతో కూడిన మాటల ద్వారా నేను యేసుని వెంబడింతునుగా. ఆ పాట ఎలాగా? నా ముందు సిలువ, నా వెనుకలో కష్టమే దారి, నా ముందు సిలువ, నా వెనుకలో కష్టమే దారి, నేను యేసుని వెంబడింతునని నిడిగానే జయించి తిని. జయించి తిని. జయము కలిగిన వారికి జయము = భయము. గురి కలిగిన వాడు ఏది పడితే అది ముట్టుకోరు. నేను చాలా విషయాలు గమనించానండి. ఒక విషయంలో వారు విజయం సాధించారంటే ఆ విషయంలో వారు శ్రద్ధ కలిగి ఉన్నారని అర్థం. హల్లెలూయా. ఒక విషయంలో విజయం సాధించారంటే ఆ విషయంలో వాళ్ళు శ్రద్ధ కలిగి ఉన్నారు. శ్రద్ధ కలిగి ఉండకపోతే నీకు ఆ పని రాదు. హల్లెలూయా. ప్రతి ఈ భూమిలో ఏదైనా నువ్వు సాధించాలంటే అక్కడ నువ్వేం కలిగి ఉండాలి? శ్రద్ధ. శ్రద్ధ కలిగి ఉన్న వారికి ప్రతి విషయాల్లో విజయాలు దేవుడే ఇస్తారు. అయితే ఇక్కడ దేవుడు మాకు తెలియజేస్తున్న ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే 12వ వచనం చదువమ్మా. 13:12. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును.
సిద్ధి చాలు బిడ్డ. సిద్ధించిన మనోవాంఛ జీవ వృక్షం. వృక్షం దగ్గర నువ్వు వెళ్తే ఎలా ఉంటుందండి? ఎన్ని కోపలు ఉంటాయి? నువ్వు లెక్కడికి వెళ్ళవా? కింద ఎంత నీడ ఉంటుంది? దాని కాండం ఎంత ఉంటుంది? వృక్షం అవ్వాలంటే దాని కాండము ఎంత పెద్దగా ఉండాలి, ఎంతో లావై ఉండాలి. అంతేకాదు వృక్షం మీద అనేక జంతువులు, అనేక పక్షులు నివాసం చేస్తాయి. అంతేకాదు వృక్షము కదలనిది అనండి. వృక్షము కదలు. చెట్టు వేరు, మొక్క వేరు, వృక్షం వేరు. నీవు జీవ వృక్షములాగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. వృక్షములాగా ఉంటావు, జీవము ఊట, ఉక్కుతున్న ఊటలాగా ఉంటావు. ఎంత తోడినా ఇంకా వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఎన్ని కొమ్మలు ఇరిగిపోయినా ఇంకా చిగురులు పడుతూనే ఉంటుంది. జీవవృక్షము. నీవు జీవవృక్షం లాంటి వాడివి, నీవు జీవవృక్షం లాంటి దానివి, జీవము ఊట లాంటి దానివి. హల్లెలూయా. నీలో నుంచి ఎన్ని నీళ్ళు ఈ లోకంలో ప్రజలు తోడుకొని ఇంకా ఊరుతూనే ఉంటాయి. ఎంత బలము లాగేసుకొని దేవుడు ఇంకా బలము సమకూరుస్తూనే ఉంటాడు. మన దేవుడు ఎలాంటి వాడు? సమకూర్చేవాడు. హల్లెలూయా. సమర్థించేవాడు కాదు, రాజీ పడేవాడు కాదు. ఇంకొంచెం మంచి లోతుల్లోనికి మిమ్మల్ని తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. 12వ అధ్యాయం 25వ వచనం చదవండి. 24 కూడా చదవచ్చు. అదిగో శ్రద్ధగా పని చేయువారు ఏలుతారు. శ్రద్ధగా నువ్వు చదవాలి, శ్రద్ధగా నువ్వు ధ్యానం చేయాలి, శ్రద్ధగా పనిలో ఉండాలి. చూడండి, స్త్రీలు గృహము ఎంతో చాలా బాగుంటుంది కదా. గృహము చక్కగా ఉంటుంది. అంటే స్త్రీలు ఏం చేస్తారంటే సోమరితనాన్ని పట్టించుకోరు. వాళ్ళు ఉదయమునే లేచి స్త్రీలు ఏం చేస్తారంట? 31 చదువుమా. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం నుండి చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అంటే ముత్యము కంటే అమూల్యమైనది. నమ్మకం ఉంచుతాడు, పెరిపెట్టి నమ్మకం ఉంచుతారు. ఏమిటా నమ్మకం అంటే? అతని లాభ ప్రాప్తికి వెలితి కలదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడు చేయదు. ఇంకెంత గొప్ప మాటలు అంటే అక్కడ రాయబడి ఉంటాయి చాలా. 20 వచనం నుండి చదవండి. 21 చదవండి అమ్మా. తన ఇంటి వారిని చలి తగునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవస్త్రములు ధరించిన వారు. ఆమె పరువులను సిద్ధపరుచుకును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. అదనమాట. పెద్ద స్థాయిలోనికి వెళ్తాడు. అలా వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఇంకా చాలా 15వ వచనం చదువు. ఆమె చీకటితోనే లేచి అదుకో తన ఇంటి వారి భోజనం సిద్ధపరచును. నాకేంటి, నేను ఎందుకు చేయాలి? వాళ్ళే వచ్చి చేసుకుంటారు, వాళ్ళే వండుకుని తింటారు, వాళ్ళే తుడుచుకుంటారు, వాళ్ళే పని చేసుకుంటారు అనే తత్వము ఉండదు స్త్రీమూర్తికి. ఏముంటుందంటే ఆమె చీకటితోనే లేచబ్బా వాక్యమే మాట్లాడేస్తుందండి. హల్లెలూయా. వాక్యం చూడండి ఎంత బాగా మాట్లాడుతుందో. గుణవతి అయిన స్త్రీ అంట ఆమె చీకటితోనే లేచి. నిజంగా ఇది చాలా వాక్యం ఎంత భాగ్యవంతమైంది చూడండి. మన భారతదేశంలో స్త్రీలు ఎప్పుడు లేచేవారు?
పూర్వకాలం కాదు, ఈ మధ్యకాలం దాకా కూడా ఇంకా అక్కడక్కడ ఉన్నారు. అవునా కదా? తెల్లవారుజామున లేచి కోడి కూస్తుండగానే స్త్రీలు లేచి అన్ని తెల్లవారినట్టుగా అన్ని చేసుకుంటూ వచ్చేవారట. తర్వాత మళ్ళీ ఉదయకాలం వారి పనులకి వెళ్ళిపోతూ ఉండేవారట. అందుకని ఆయుష్కాలం నిలబడేది, దీర్ఘాయుష్ పెరిగేది. కష్టపడుతుండే వారికి దేవుడు దీర్ఘాయుష్ ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఏం సిద్ధపరిచింది? 4 కర్రలు కాదు కొట్టుకుంటాని, హల్లెలూయా. 4 రాళ్ళు కాదు, హల్లెలూయా. ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే భయంకరమైన వ్యర్థమైన ఫుడ్ వచ్చేసింది బయట. ఎక్కడ చూసినా కల్తీ నూనె, కల్తీ, అన్నీ కల్తీ అయిపోయాయి. లేట్ అంత స్పీడ్ తరం అయిపోయింది. అందుకోసం ఆరోగ్యం బాగుండాలంటే ఈ సందర్భంలో నాకు రాజమండ్రిలో జాన్ వెల్స్లీ గారు ప్రసంగం చేస్తూ చెప్పారు. ఏమనంటే వాళ్ళ తండ్రి గారంట అన్ని ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞట. వాళ్ళకి చచ్చిపోయే పరిస్థితి వచ్చే వరకు కూడా ప్రాణం పోతుందిరా బాబు అని అనుకుంటే అప్పుడు బయట ఫుడ్ పెట్టేవారట. అంతవరకు బయట ఫుడ్ పెట్టేవారు కదంట జాన్ వెల్స్లీ గారికి, వాళ్ళ అన్నయ్య గారికి, వాళ్ళ సిస్టర్ గారికి. రాజమండ్రి జాన్ వెల్స్లీ గారు, కోసన్న జాన్ వెల్స్లీ గారు కాదు. హల్లెలూయా. అంటే ఎందుకు పెడతలేదు నాన్నగారు, నాకు ఆకలి వేసేస్తుంది అంటే, బాబు బయట ఫుడ్లో అశ్రద్ధ ఉంటుంది. బయట ఫుడ్లో ఏముంటుందంటే నిర్లక్ష్యం ఉంటుంది. బయట ఫుడ్లో ఏముంటుందంటే స్వార్థం ఉంటుంది. బయట ఫుడ్లో ఏముంటుందంటే స్వార్థపూరిత లాభదాయకం ఉంటుంది. ఇంట్లో అయితే స్వార్థం ఉండదు, శ్రద్ధ ఉంటుంది. హల్లెలూయా. ఇంకా ఏముంటుందంటే అనురాగం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. హల్లెలూయా. ఇంకేముంటుందంటే నా వాళ్ళు నేను చూసుకోవాలి అనేది ఉంటుంది. అందుకే దేవుడు తన ఇంటి వారికి భోజనము సిద్ధపరిచను. ఈ సిద్ధపరిచే మాట ఇందాక చదువుకున్నాం మనం 12వ వచనంలో. ఏమని? 13-12లో సిద్ధించిన మనోవంచ జీవవృక్షం అండి. మనం సిద్ధించుకోవాలి. జీవవృక్షంగా ఉంటుంది ఇల్లంతా. కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలంటే కష్టపడుతూ ఉంటారంట. అంతేకాదు తన పనిగతులకు బెత్తం ఏర్పరచును. చూసారా? పనిని ఏర్పరచును. బత్యం అంటే బత్యము, క్షమించండి, బత్యము ఏర్పరచను. ఎవరు ఎలాగాడాలి, ఎవరు ఏ పని చేయాలి, ఇలాంటి క్రమం ఉంటుందంట. అంతేకాదు ఆమె పొలమును చూచి దానిని తీసుకునేను. హల్లెలూయా. ఆమె నడుగొట్టి చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేసేను. ఆమె ఇక్కడ సంగమును గురించి నేను మాట్లాడగలను. స్త్రీ అనగా సంగమునకు గుర్తుగా ఉంది. సంగము అంటే భక్తుడికి గుర్తుగా ఉంది. భక్తుడు అంటే అలుపెరగని వాడు అని అర్థం. భక్తుడు అంటే అలుపెరగని వాడు. ఇందాక దాకా మీకు భయం గురించి వివరించుకుంటూ వచ్చాను. ఇప్పుడు భక్తి గురించి వివరిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలుపెరగని వాడు, విశ్వాసం కలిగిన వాడు భక్తిపరుడు. విశ్వాసి వేరు. విశ్వాసి ఈ లోకంలో కలిసిపోలేడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగిన వారు ఎవరంటే భక్తులు. దేవుని స్తోత్రం. విశ్వాసం ఉన్నవారే భయభక్తులు కలిగిన వారు. విశ్వసించేవాడు కలవరపడడు. విశ్వాసం ఉన్నవారు, భయము కలిగిన వారు, భక్తి కలిగిన వారు.
అంటే విశ్వాసమే నీ విజయం అని అర్థము. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు వేటి ఎంత విశ్వాసం ఉంచుతావో అవి ఖచ్చితంగా నీ కళ్ళ ముందుకు వచ్చేస్తాయి. నువ్వు నష్టాన్ని విశ్వసించావంటే నువ్వు నష్టమే చూడవలసి వస్తుంది. అదే నువ్వు నీ విశ్వాసంతో ఏం పలుకుతావు? జీవవృక్షం లాంటి మాటలు మాట్లాడాలి, రుచి కలిగిన మాటలు మాట్లాడాలి, ఆశీర్వాదం కలిగిన మాటలు మాట్లాడాలి. నేను అభివృద్ధి చూస్తాను, నేను అద్భుతాన్ని చూస్తాను, నేను ఎదుగుతాను, నేను చావను, నేను బ్రతికి దేవుని క్రియలను వివరిస్తాను అని చెప్పాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ 3వ శుక్రవారము, నెలలో 3వ శుక్రవారము దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడే దివ్యమైన దైవ వాక్యం ఏంటనగా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల, ఆజ్ఞ మీద భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఏమిటా లాభం అది చెప్పేసి నేను ముగించబోతున్నాను. 13వ అధ్యాయము సామెతల గ్రంథము 22వ వచనం, 21వ వచనం కూడా చదవమన్నాను. కీడు పాపులను తరుము, కీడు పాపులను తరుము, నీతిమంతుల మేలు ప్రతిఫలం వచ్చును. 20వ వచనం చదవండి. జ్ఞానుల సహవాసము, జ్ఞానుల సహవాసం. హల్లెలూయా. హల్లెలూయా. సహవాసము గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సహవాసం కావాలి. జ్ఞానము సహవాసాన్ని కోరుకుంటుంది. జ్ఞానము కలిగిన వారికి ఒంటరిగా ఉండలేరు. జ్ఞానం ఉన్నవారు మౌనంగా ఉండలేరు. జ్ఞానము మౌనంగా ఉండే లక్షణం జ్ఞానానికి లేదు. మౌనంగా ఉండేది కాదు జ్ఞానము. జ్ఞానం అనగా దేవుడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చక్కగా రాయబడింది, జ్ఞానాధారము నేనే, జ్ఞానము నేనే, జ్ఞానమును చాతుర్యమును నేనే అంటారు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ముగింపులకు వస్తున్నాడు. దేవుడు యొక్క వాక్యం ముగించాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత నేను ప్రోత్సహించబడుతున్నాను. చదవండి. జ్ఞానుల సహవాసం చేయువాడు, జ్ఞానుల సహవాసం చేసేవారు జ్ఞానము గలవారు అగును. మూర్ఖుల సహవాసం చేయువాడు, మూర్ఖుల సహవాసం చేయవారు చెడిపోవును. వాడు చెడిపోయాడురా, వాడు చెడు అలవాట్లు వచ్చేసి వాడికి పాడైపోయాడు. మా అబ్బాయిలు చెడిపోయారండి, మా అమ్మాయిలు చెడిపోయారండి, నా భర్త చెడిపోయాడండి, నా భార్య చెడిపోయిందండి అని అంటే అక్కడ వెనకాల సహవాసం ఉందని అర్థం. ఆ వెనకాల సహవాసం ఉంది. పడిపోయారంటే సహవాసం ఉంది. తొట్టిల్లిపోతున్నారంటే సహవాసం ఉంది. సనుగుడు ఉందంటే సహవాసం ఉంది. అలుగుడు, చాలా మందికి అలుగుతూ ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. చాలా అలుగుడు అంటే దెయ్యం. అలగడం అనేది ఒక దెయ్యం. ఇది సంఘాన్ని చాలా నష్టపరిచేస్తుందండి. దేవుడు 2వ రాకడ దగ్గర అవుతుంది కాబట్టి ఈ సత్యాన్ని ఖచ్చితంగా చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాను. నువ్వెందుకు అలుగుతున్నావు? దైవజనుడి మీద అలుగుతావా? సంఘం మీద అలుగుతావా? సాటి స్నేహితుడి మీద అలుగుతావా? నీ క్షేమ కోరే వారిని ఎందుకు నువ్వు దూరం చేసుకుంటున్నావు? నీ మేలు కోరే వారిని ఎందుకు నువ్వు దూరం చేసుకుంటున్నావు? ఇది ఒక భయంకరమైన దెయ్యం. చాలా మంది ఏం చేస్తారంటే విలువైన వారి మీద అలుగుతారు, విలువ లేని వారి మీద ఏమో కలుపుకుని పోతూ ఉంటారు. ఇది చాలా వక్రమైన పద్ధతి. దీనివల్ల కలిగే నష్టం ఎంతో ఉంది. ప్రియులారా, అలగద్దు. మీరు అలిగేది ఎవరి మీద అలగాలి? సాతాను మీద అలగాలి. హల్లెలూయా. ఎవరి మీద అలగాలి? వాడి వేసిన బాణాలను గుర్తించాలి. అగ్ని బాణాలు వేస్తాడు వాడు. మొదట నీ దగ్గర నుంచి బైబిల్ వాక్యం దూరం చేస్తాడు వాడు.
రెండవది దైవజనుడిని దూరం చేస్తాడు. ఏం దూరం చేస్తాడు బిడ్డ? అభిషక్తుడిని దూరం చేస్తాడు. అభిషక్తుడు దూరం అయిపోవడానికి ఏం దూరం అవుతుంది? మనకి అభిషేకము దూరం అవుతుంది. అప్పుడు వాడు ఏమవుతాడు? సమీపంగా రావాలని కోరుకుంటాడు. వాడు రావడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే నష్టము. లాభానికి వ్యతిరేక పదం ఏదండి? ఇప్పుడు నీకు లాభం కావాలా నష్టం కావాలా? చెప్పండి. లాభం కావాలి. కూరగాయల్లో లాభం కావాలి. ఇంకా మంచి ఫుడ్లో లాభం కావాలి. ఇంకేం కావాలి? వస్తువుల్లో లాభం కావాలి. బయట వస్త్రాల మీద లాభం కావాలి. ఎక్కడ చూసినా మానవుడు కోరుకునేది ఏంటంటే లాభము, లాభము, లాభము. అదే చెప్తున్నారు నా యేసయ్య కూడా. నా యేసయ్య చెప్పే మాట వింటే అవాకైపోతాం, అరిచి కేకలేసి గొంతులే చేస్తాం. ఆ సత్యం నీకు తెలుసుకోతే ఏమిటో సత్యం అంటే, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. యెహోవా యందు జ్ఞానాభ్యాసము చేయవారు సంపాదించుకుంటారు. జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. జ్ఞాన సాధకము. ఇప్పుడు చదవండి. 22వ వచనం చదువుకుందాం. మంచివాడు తన పిల్లలకు ఆస్తికరులుగాను చేయును. మంచివాడు తన పిల్లలను ఆస్తికి కర్తలుగా చేయును. పాపాత్మ ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. అయిపోయింది. మంచివారు అంటే ఎవరు? మంచివాడు యేసు దేవుడు. చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు యేసు దేవుడు. మంచివాడు యేసు దేవుడు. మంచివారు నా యేసయ్య. నా యేసయ్య మంచివాడు కాబట్టి తన పిల్లలకి ఆస్తిని సమకూరుస్తాడు. ఆస్తిని సమకూరుస్తాడండి. ఈవేళ ఆస్తి కోసమే కదా ఎక్కలేని మెట్లు ఎక్కుతున్నారు, వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్తున్నారు, చేయకూడని పనులు చేస్తున్నారు ఈ లోకంలో. కానీ వాక్యం చెలవిస్తుంది ఏమనంటే, నీకు ఆస్తి కావాలా? ఆ ఆస్తి ఎలా వస్తుందో ఒక మంచి సూత్రము దేవుడికి మనకి చెప్తున్నారు. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం చదవండి. సామెతల గ్రంథము, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయును. హల్లెలూయా. వారి నిధులు నింపుదును. రెండు చెప్తున్నారండి. ఆస్తికి కర్తలుగా చేసేయడం ఒకటి, రెండవది అక్కడితో ఆగరు, నీ నిధులు నింపేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నిధులు నింపేవాడు నా దేవుడు. ఆస్తి రావడమే కాదండి, ఆస్తికి కర్తలుగా చేస్తాడంట. ఆమేన్. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. హల్లెలూయా. ఎలాగిస్తాడు ఆయన? ఇంకేమైనా పరుగులు తీయమంటున్నాడా? చెమటలు పట్టిలా తిరగమంటున్నాడా? కష్టపడమంటున్నాడా? కాదు. ఆయన ప్రేమించాలని. ఆయన ప్రేమించే వారు ఏం చేస్తారంటే, ఆయన బైబుల్, ఆయన పరిశుద్ధ గ్రంథము దగ్గర కూర్చుంటారు. పరిశుద్ధ గ్రంథం దగ్గర కూర్చోవడమే ఆస్తిని సంపాదించుకోవడం. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయాలి. పరిశుద్ధ వేద గ్రంథాన్ని పఠించాలి. పరిశుద్ధ వేద గ్రంథాన్ని ముద్దాడాలి. ప్రేమలో ఏముంటుందండి? ముద్దు
ప్రేమిస్తూ ఉంటాం, పిల్లల్ని ప్రేమిస్తాం. పిల్లల్ని ప్రేమించగానే మనం చెప్దామా, మన నోటికి ముద్దటిగా అని చెప్దామా, ముద్దు పెట్టుకో మన నోటితో చెప్దామా, చెప్పం. అలా ఎత్తుకోగానే ఆటోమేటిక్గా ముద్దు చెప్తుంది. ఎందుకంటే మనం పిల్లల్ని ప్రేమిస్తున్నాం. అందుకే ఆయన అన్నారు, పిల్లల్ని ఏమన్నారు ఆయన యేసు గారు, వాళ్ళ ఆటంకం చేయకండి, ఇలాంటి వారిదే నా రాజ్యము, వాళ్ళ ఎంతకు రానివ్వండి. అంటే పిల్లలను పోలి భయభక్తులు కలిగి ఉండాలి. పిల్లలను వంటి వారి అయితేనే కానీ దేవుని రాజ్యం నీవు చేరలేవు, స్వతంత్రించుకోలేవు. నువ్వెంతటి అనుభవం ఉన్నప్పటికీ, ఎంతటి స్థాయిలో మనం ఉన్నప్పటికీ మనం ఏమి చేయాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలను పోలిన మనసు వచ్చేయాలి. చాలా మంది చూడండి, నేనున్నాను అనుకోండి, చిన్నపిల్లలు కూడా నేను అన్నప్పటికీ ఆశగా పుట్టేస్తుంది, వాళ్ళు నవ్వు వచ్చేస్తుంది, వాళ్ళకి భయం ఉండదు. అవునే కదా? అదేలా పెద్దవాళ్ళలో కలిసిపోయే విధంగా ఉంటుంది, చిన్నవాళ్ళు కలిసిపోయే విధంగా ఉంటుంది, మీడియం సైజులో ఉన్న వాళ్ళు కలిసి, అది యేసు తత్వము. అదేలా యేసు అందరితో కలిసిపోయారు, శిష్యులతో కలిసిపోయారు. అతను జాలరుడు, ఇతనేమో పన్ను కట్టేవారు అని లెక్కలు వేసుకోలేదు, అంచనాలు వేసుకోలేదు. అంచనాలు లేకుండా ఆయన ప్రేమించేశాడు. అందుకే ఆయన అందరికీ దేవుడు అయిపోయాడు. హల్లెలూయా! అందరికీ దేవుడు అవడం, ఆయనే దేవుడు. ఆయన నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు ఒక మంచి మాట చెప్పాలి. ఈ ప్రపంచం అంతా అనుకుంటుంది నా జ్ఞానము, నా తెలివి, నాకున్న స్వీయ జ్ఞానము, స్వచిత్తము, నేనే ఈ ప్రపంచాన్ని నడుపుతున్నాను అనుకున్నాడు మేధావి. కానీ సరైన మరం ఏమిటంటే, ఈ ప్రపంచాన్ని కాకుండా పంచభూతాలను కూడా నడిపించేది ఏంటంటే వాక్యము. హల్లెలూయా! వాక్యము చుట్టూ తిరుగుతుంది సృష్టి. ఈ ప్రపంచం అంతా వాక్యంతో ముడిపెట్టబడి ఉంది. వాక్యానుసారంగా వచ్చే వారం, వచ్చే నెలలో మరొక దివ్యమైన సత్య సారాంశంతో మీ ముందుకు వస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! ఏంటా మాట? ఇక అద్భుతమైన మాట చదవండి. 8:11 చదువుతున్నాం. జ్ఞానము ఎలాంటిదో ఇక్కడ రాయబడింది. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. విలువ గల సొత్తులేమి దానితో సాటి రావు. విలువ గల సొత్తువ ఏవి దానితో సాటి రావు. జ్ఞానమును నేను, చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. సదుపాయములు తెలుసుకున్నట్టు నా చేతనగును. యెహోవాయందు భయభక్తుడు కలిగి ఉండుట, చెడుతనము నశించుకుంటే. అల్లయక సమస్యలక పక్షిరాజు రెక్కలు చాపి ఎగురుతున్నట్లుగా దేవుడి మీద ఎల్లప్పుడూ ఆధారపడుతుండాలి. నీ రెక్కలు చాపబడి ఉండాలి, ముడుచుకున్నట్లుగా ఉండకూడదు. నీ రెక్క ఆరాధన, నీ రెక్క ప్రార్థన, నీ రెక్క సహవాసము, నీ రెక్క మంచితనము, నీ రెక్క చురుకుతనము, నీ రెక్క నీతి, నీ రెక్క భయము, నీ రెక్క భక్తి. ఇలాంటి రెక్కల అనుభవం కలిగిన వారికి ఏమొస్తాయంటే, ఏమొచ్చేస్తాయో తెలుసండి? ఏమొచ్చేస్తాయో తెలుసా? చూడండి, 16వ అధ్యాయము 6వ వచనం. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. హల్లెలూయా! ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా
వానికి మిత్రులుగా చేయును. చాలా అద్భుతమైన వాక్యం ఇది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని హృదయము ఎరిగిన వారమై ఉండాలి. దేవుని మనసు మనము గ్రహించిన వారమై ఉండాలి. దేవుని మనసు ఏమని కోరుతుందంటే, హల్లెలూయా, దేవుని మనసు ఏం కోరుతుందంటే దేవుని మీద భయభక్తులు కోరుకుంటున్నాడు. ఘనతకు ముందు వినయం ఉండును, వినయ విధేయతలు వచ్చేస్తాయి. 15:33 సామెతలు 15:33 జ్ఞానాభ్యాసము సాధనము భయభక్తులు కలిగి ఉండదు. యెహోవాను భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసము సాధనము. ఘనతకు ముందు వినయము. అదుగు జ్ఞానాభ్యాసం ఉండే చోటే ఘనత వస్తుంది. ఘనత ఉండే చోటే వినయం ఉంటుంది. ఇవి ఎక్కడున్నాయో అక్కడ భయభక్తులు ఉన్నాయని అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం గల వారికి ఏమొచ్చేస్తాయో మేము ఇందాక చదువుకున్నాం కదా. ఏమొచ్చేస్తాయి? జ్ఞానం గల వారికి ఏమొస్తాయండి? పాపాత్ముల యొక్క ఆస్తి. ఏమొస్తాయి బాబు బిడ్డ? ఈ లోకంలో ఉన్నటువంటి ధనము నిన్ను పరిగెట్టుకుని వెంటాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వద్దురా బాబు అన్నా సరే, నీకు ఏ ఊరు ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఏమవుతుందంటే దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారికి ఏమవుతుందంటే ఈ లోకంలో ఉన్న డబ్బు అంతా వచ్చేసి నిన్ను వెంటాడు, నిన్ను పట్టేసుకుంటుంది. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న డబ్బు అంతా వచ్చేసి నీ దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు నువ్వేమైపోతావు అంటే ఏమైపోతావు చెప్పు? ఆస్తికి కర్తగా మారిపోతావు. పరిశుద్ధుడు డబ్బు కాదు, పాపాత్ముడు డబ్బు. నేనన్నానా వాక్యం ఉందా? ఉన్నారా లేదా పాపాత్ములు? కీడు పాపులను తరపును, కీడు పాపులను తరుమును, నీతిమంతుల మేలు ప్రతిఫలం వచ్చును, ఆ ప్రతిఫలం వచ్చును. మంచివాడు తన పిల్లలను ఆశీర్వాదాలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. హల్లెలూయా. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడెను. ఎందుకు ప్రయాసపడుతున్నారు? ఎందుకు పాపులు పగలు శ్రమ పడిపోతున్నారు? మీరు ఉండే స్థానం పేరు చెప్పున ప్రార్థన. హల్లెలూయా, ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయా. ఈ లోకంలో ఒకరు ఉన్నారండి, చాలా కష్టపడి చాలా ధనము సంపాదించుకుని చాలా పేరు పలుకుబడి సంపాదించుకుని ప్రపంచమంతా సాధించి చచ్చిపోయాడు. ఏం సంపాదించుకోలేకపోయాడంటే ఆత్మీయత సంపాదించుకోలేకపోయాడు, సహవాసం సంపాదించుకోలేకపోయాడు, ప్రభువుని స్వీకరించలేకపోయాడు, దేవుడి మీద భయభక్తులు మర్చిపోయాడు. ఏమైపోయాడంటే ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. కానీ ఏమి సంపాదించుకోకుండా ఒక శ్రేష్టమంది సంపాదించుకున్నాడు. లాజరు ప్రభువుని సంపాదించుకున్నాడు, ప్రార్థన సంపాదించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వలన పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. ప్రార్థన నీ స్థితిగతులను మార్చేస్తుంది. ప్రార్థన నీకు భవిష్యత్తును మార్చేస్తుంది. ప్రార్థన నువ్వు చూస్తుండగానే నీ కళ్ళ ముందుకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టేస్తుంది. ప్రార్థన నీకు అభివృద్ధి తీసుకొచ్చేస్తుంది. ప్రార్థన వర్జనను చేస్తుంది. అనుకుంటారు ప్రజలు, ఇదండి ఎలా ఉండేవాడు, ఎలా ఉండేది, ఇలా ఎప్పుడు ఇంత గొప్పలు అయిపోయారు, ఎప్పుడు ఇంత ఆశీర్వాదం వచ్చేసింది, ఎలాగా అని నీకోసం ముచ్చట్లు పెట్టుకుంటుంది ఈ లోకం. అదే ఎందుకంటే ఏ లోకమైతే నిన్ను ద్వేషించిందో, ఏ లోకమైతే నిన్ను ఎదివేసిందో అదే లోకంతో సాక్షి పలికిస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ఈ సందర్భంలో ఒక మంచి మాట చదివి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. సామెతలు 17వ అధ్యాయము 22వ వచనం.
సంతోషం గల మనసు సంతోషంగా ఉండేవారు ఆరోగ్యకారము. ఆరోగ్య కారణము. నలిగిన మనసు నలిగిపోయిన మనస్సు ఎముకల ఎండిపోయి ఎముకలు ఎండిపోతాయి, నక్కలాగా అయిపోతారు. అంటే నక్కలాగా ఎండిపోయి అలాగా అస్థిపంజరులాగా అయిపోతున్నారంటే వాళ్ళ మనస్సు ఏమైపోతుందంటే ఆల్రెడీ నలిగిపోయిందని. ఏదో విషయంలో నలిగిపోయారు వాళ్ళు, ఏ విషయంలోనో నలిగిపోతున్నారు వాళ్ళు. వాళ్ళు నలిగిపోయేది ఏంటంటే రాళ్ళ కింద కాదు, బండల కింద కాదు, మనస్సు నలిగిపోతుంది. మనస్సు నలిగిపోవడం ఏంటండి అని అంటే మనస్సులో రిక్వీట్ అవుతుంటుంది. మనస్సులో వచ్చిందే రావడం ఆలోచనలు, మనసులో తలంపులు. ఇది పెద్ద దెయ్యం. ఈ సాతాను వాడేసే పెద్ద వల. పలు తలంపులు తీసుకుని వచ్చి వాడు ఏం చేస్తాడంటే భయాన్ని పుట్టించి, భీతిని కలిగించి వాడేం చేస్తాడంటే నలుగుడు తీసుకొస్తాడు. నలుగుడు తీసుకొస్తే ఏమవుతుందండి? ఇప్పుడు పూర్వకాలం ఏంటి, ఇప్పుడు కూడా ఉన్నాయి రోకలు. ఏంటవి? తిరగలేదు. పైనేమో ఒక రాడ్ ఉంటుంది, కిందేమో ఒక రాడ్ ఉంటుంది, మధ్యలో ఒక ఊసు ఉంటుంది. దానికి పెట్టేసి ఇలా ఒక కర్ర వేసి తిప్పుతూ ఉంటారు. అలాగా మినుములు వేస్తూ ఉంటారు, పెసలు వేస్తూ ఉంటారు. అవేమవుతాయి? రాళ్ళ మధ్యలోకి వెళ్ళి నలిగిపోతూ ఉంటాయి. అలాగే మనసు రెండు భాగాలు చేశారు. ఒకటేమో పెద్ద మెదడు, రెండు చిన్న మెదడు. ఈ రెండాటిల మధ్యలోకి సాతాను అనేక రాళ్ళు పడేస్తాడు, అనేక విత్తనాలు పడేస్తాడు, అనేక రకాల వాడు. ఎందుకంటే వాడు ఈ లోక అధికారి కాబట్టి. ప్రస్తుతం ఈ యుగానికి సంబంధించిన దెయ్యం, ఈ యుగానికి సంబంధించిన దేవత కనుక, వాడి యుగ సంబంధి కనుక వాడు ఏం చేస్తాడంటే అధికారం వాటిది. మొట్టమొదట వాడు ఆలోచన మీద దాడి చేస్తాడు. దేని మీద? ఆలోచన ద్వారా దాడి చేసి తలంపుకొని తూరి మనస్సు నలిగిపోయినట్లుగా చేస్తాడు. మనస్సు నలిగిపోవడం వల్ల ఏమవుతుందంటే నీ మనస్సు నలగకూడదు. నీ మనస్సు నలగకుండా ఉండాలనికి దేవుడు ఏమిచ్చారంటే వాక్యం ఇచ్చారు. వాక్యం గ్రహించాలి, వాక్యము చదువుకోవాలి. ప్రతిరోజు నువ్వు వాక్యం చదవాలి. వాక్యం చదవడం వల్ల ఏమొస్తుందంటే దేవుని స్వరం నీ దగ్గరికి వచ్చేస్తుంది. దేవుని స్వరం వినడం వల్ల నువ్వేమవుతావంటే ధైర్యం వస్తుంది. వాక్యమే నీకు ధైర్యం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలంటే సత్యము తెలియబడాలి. సత్యం అనగా వాక్యము, వాక్యం అనగా దేవుడు, దేవుడు అనగా యేసయ్య వాక్యము ద్వారా నీవు ముడి పెట్టబడి ఉంటే శత్రువుకి నీవు దొరకనే దొరకవు. ఈ విజయము నీ వెంట పరిగెత్తుని వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నీకు ద్వారాలు తెరవబడతాయి. నీ తల పైకెత్తబడుతుంది. పరిమళ సుగంధ తైలములకు మారిపోతావు. అప్పుడు సంతోషం గల మనసుగా ఉంటుంది, ఆరోగ్య కారణంగా ఉంటుంది. హల్లెలూయా. ఎవడి మాటలు అన్నిటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.